ఓం నమో నారాయణ. మన పెద్దవారు ఎందుకు ఎవరైనా బట్టలు లేకుండా దిగంబరంగా వారిని చూడకూడదని ఆంక్ష ఎందుకు పెట్టారనే విషయాన్ని ఈ విష్ణు పురాణంలో తెలుసుకుందాం. దిగంబరుని చూడరాదని శాస్త్రములు తెలుపుతున్నాయి. దిగంబరులు ఎవరు, ఆ లక్షణములు ఏవి, వివరములు తెలిపెదను వినుడు అని పరాశరముని మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. సమస్త శాస్త్రములను బాల్యమునందే అధ్యయనము చేసి బుద్ధి విహీనుడై వాటినెల్ల నిందించుచు పరమతములను ఆశ్రయించుచు తిరుగువాడే దిగంబరుడు. దిగంబరుడు అంటే చిన్నప్పుడు తల్లిదండ్రుల చాటున వాళ్ళ కులం ఏదో ఆ కులానికి సంబంధించిన విద్య అంతా చదివేసి ఆ తరువాత వాటిని నిందించేవాడు దిగంబరుడు. అట్టి వానితో సావాసం చేసిన సంభాషణ పాపభూయిష్టము. అందుకు ఒక ఇతిహాసము కూడా కలదు. పూర్వము సంతనుని కుమారుడు భీష్మునకు వశిష్ఠుల వారు ఈ విషయాన్ని వివరించిరి. హిరణ్యకశిపుని యొక్క రాక్షస కృత్యమునకు శ్రీ మహావిష్ణువు కుపితుడై నరసింహావతారమెత్తి వానిని వధించి ప్రహ్లాదునికి పట్టాభిషిక్తుని చేసెను. కొంతకాలమునకు తదుపరి ప్రహ్లాదుడు తన తండ్రికి జాతికి దేవతలు చేసిన మోసానికి కోపించి స్వర్గముపై దండెత్తి ఇంద్రాది దేవతలను పరాజితులను చేసెను. దేవతలందరూ శ్రీ మహావిష్ణువు గురించి ప్రార్థనలు చేయగా శంఖచక్ర గదాధారి అయి పరంధాముడు ప్రత్యక్షమైన దేవతలు తమకు కలిగిన ఓటమినెల్లా వివరించి తమ అధికారమును తమకు ఇప్పించవలసిందిగా కోరిరి. విష్ణువు అట్లే చేసేదని వాగ్దానం చేసి ఊరడించెను. మరి ఒక సంచికలో మనము రాక్షసులను వేద బాహ్యులను చేయుట అనే విషయం తెలుసుకుందాం.